హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, కాకరకాయని నూనెలో వేసానండి. ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తే అవి సరిగ్గా ఫ్రై కాకముందే ఉల్లిగడ్డ మాడిపోతాయి. అందుకని నేను కాకరకాయని ఫస్ట్ వేస్తాను ఆయిల్ వేసి. ఆల్రెడీ వేసేసినాకనే మీకు చూపిస్తున్నాను. ఇవి కొంచెం 3 వంతులు ఫ్రై అయినాక అప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మీరు ఎవరైనా ఎప్పుడైనా కాకరకాయ కూర చేశారా? నాకు కామెంట్లో చెప్పండి. 3 వంతుల దాకా ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేసుకొని ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. ఇట్లయితే చేదు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 3 వంతులు ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మన ఆనియన్ వేస్తే ఆనియన్లో ఉన్న కొంచెం ఆ స్వీట్నెస్ అనేది, చప్పదనం అనేది ఆ ముక్కలకి పడుతుంది కాబట్టి చక్కగా టేస్టీగా మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ రకంగా అయితే కనుక తినేలాగా ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గేదాకా కొంచెం సేపు ఉండనిద్దాము. సాల్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా, సరిపోయినంత సాల్ట్ వేసుకున్నా ఇది సరిపోతుంది. కొన్ని వెల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని అట్లనే వేస్తున్నానండి. సరిపోయినంత కారం వేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం ఉంచుకుంటే ఆ కారం పచ్చిదనం, వెల్లిపాయ పచ్చిదనం పోయేదాకా. వెల్లిపాయ మొదలే వేస్తే బాగా ఫ్రై అయ్యి వాసన డిఫరెంట్గా వస్తుందండి. వెల్లిపాయ వాసన పోయి మాడిపోయిన వాసన అదో రకంగా వస్తుంది. ఇలా లాస్ట్ స్టేజ్లో వేసుకుంటే ఆవిరికే మగ్గి వెల్లిపాయ వాసన బాగా తెలుస్తుందండి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా కాకరకాయ ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. పప్పు పోపుకి వేసుకున్నామండి. ఈరోజు వంటలు మా ఇంట్లో రైస్ పెట్టాను, కాకరకాయ కూర, మామిడికాయ పప్పు అండి. కొంచెం పచ్చడి మా ఇంట్లో తప్పనిసరి ఇష్టం అండి. కాకపోతే ఈ పూట నాకు కుదరట్లేదు, అందుకని 2 ఐటమ్స్ చేస్తున్నాను. ఆవాలు వేసుకున్నానండి, ఎండుమిర్చి. ఏ పోపులో అయినా ఎండుమిర్చి వేస్తే మంచి సువాసన వస్తుందండి. మాకు అలవాటు, దాగా అయితే వేస్తాను. జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా మినపగుళ్ళు కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది మా చెట్టుదేనండి. ఉల్లిపాయ ఎంత యూజో ఇంగు కూడా అంతే అండి. వాటి 2 వాడితే వచ్చే బెనిఫిట్స్ ఒకటే, కానీ కాకుంటే వాసనలు తేడా ఉంటాయి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పప్పు వేసేసుకున్నాము. పప్పులో అయినా పోపు వేసుకోవచ్చు, ఇట్లా గిన్నెలో ఏదైనా ఇట్లా బాండీలో అయినా వేసుకుంటే ఇంకా సువాసన మంచిగా పడుతుందండి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసేసిన తగినంత సాల్ట్ వేసుకుందాము. వాటర్ కూడా పోసుకున్నా. మరీ గట్టిగా ఉన్నా తినడానికి బాగుండదు కదా. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకుందాము. చాలండి. తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే కలుపుకోలేము. మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను సుమారుగా వేసాను. వాటర్ కలిపాం కాబట్టి ఒక్క నిమిషం బాయిల్ వచ్చేదాకా, ఒక్కసారి బబుల్స్ లాగా వచ్చేదాకా ఉండనిద్దాము. ఇత్తడి గిన్నెలో పెట్టాను రైస్. ఇత్తడి గిన్నెలే మంచిగా అంటున్నారు, కానీ ఉన్నవే తీసి పక్కన వేసాను, మళ్ళీ వేసాను కొన్ని. ఇదిగోండి, రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైస్, పప్పు, కాకరకాయ కూర చాలదా అండి. మంచి భోజనం చేయొచ్చు. మన ఇంట్లో ఎట్లాగో నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు అవి ఇవి ఉంటాయి. నెక్స్ట్ పెరిగేసుకుంటాము. మనకి కడుపు నిండా తినడానికి హ్యాపీగా ఉంటుందండి. చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి. చాలండి, మరీ ఎక్కువగా ఉడికించక్కర్లేదు. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. కంప్లీట్ అండి.